వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత పొరుగు దేశాలు ఇచ్చిన నినాదం ఇది. మాల్దీవుల్లో మొదలైన ఈ క్యాంపెయిన్ మొదట బంగ్లాదేశ్లో మారుమోగింది. నేపాల్, శ్రీలంక వంటి దేశాలు కూడా భారత్కి వ్యతిరేకంగా చైనాకి తొత్తుగా వ్యవహరించాయి. ఇప్పుడు అవే దేశాలు ఇండియా గ్రేట్ అంటున్నాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభంలో భారత్ కనుక అండగా నిలవకుంటే తమ పరిస్థితి దారుణంగా మారేదని అంగీకరిస్తున్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ దేశం మద్దతుతో భారత్ని టార్గెట్ చేశాయి. ఇప్పుడు ఆ చైనా కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఇంతకు పశ్చిమ యుద్ధ సంక్షోభం వేళ పొరుగు దేశాలకు భారత్ అందించిన సహాయం ఏంటి? ఆ దేశాలకు ఇప్పటికైనా భారత్ విలువ తెలిసి వచ్చిందా? ఈ వీడియో ద్వారా చెప్తాం. కష్టకాలంలో పొరుగు దేశాలకు భారత్ కొండంత అండగా నిలుస్తుంది. శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాకు భారత్ సాయం చేసింది. కష్టకాలంలో చైనా హ్యాండ్ ఇచ్చింది. విమర్శించిన దేశాలకు భారత్ విలువేంటో తెలిసొచ్చింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 2 దశాబ్దాల క్రితం చెప్పిన మాటలివి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత భవిష్యత్తును వాజ్పేయి ముందే ఊహించినాడు, ఈ మాటలు చెప్పారా అన్న సందేహం కలగక మానదు. సరిహద్దుల అవతల మనం స్నేహం కోసం ఎదురు చూసిన దేశాలు, మన సాయం కోసం చేతులు చాచిన దేశాలు కొంతకాలంగా ఇండియా అవుట్ అని నినదించాయి. మాల్దీవుల నుంచి మయన్మార్ వరకు, నేపాల్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఒకప్పుడు భారత్ని పెద్దన్నగా చూసిన దేశాలే తర్వాత బద్ధ శత్రువుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇది భారత విదేశాంగ విధాన వైఫల్యంతోనూ, భారత్ ఆ దేశాలకు అన్యాయం చేయడం వల్ల వచ్చిన మార్పు కాదు. మన దేశ సరిహద్దుల్లో మన శత్రువులు ఆడుతున్న డర్టీ గేమ్. ఆ ఆటలో మన పొరుగు దేశాలు పావులు మాత్రమే. ఆ పావులే పావుల్లాగా బుసలు కొట్టడం ప్రారంభించాయి. స్వార్థ రాజకీయాల కోసం అన్నం పెట్టిన దేశాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేశాయి. ఇప్పుడు అవే దేశాలు ఇండియా బిగ్ బ్రదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ మార్పునకు కారణం కష్టకాలంలో పొరుగు దేశాలకు భారత్ ఇచ్చిన భరోసానే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని నెలల క్రితం భారత్ ఒక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. కొన్ని దేశాల్లో అయితే ఇండియా అవుట్ అనే ఉద్యమాలు ఉధృతంగా సాగాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం మధ్య ఆ పరిస్థితి కీలక మలుపు తీసుకుంది. ఇదే దక్షిణాసియాలో మార్పునకు నాంది పలికింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంకలో ఇంధన కొరత తీవ్రమైంది. ఇప్పుడు అత్యవసర ఇంధన సరఫరా కోసం భారత్ని ఆశ్రయించాయి. భారత్ మాత్రం చేదు అనుభవాలను పక్కన పెట్టి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని బలోపేతం చేస్తూ సహాయ హస్తాన్ని అందిస్తున్నాయి. హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే ముడి చమురు 90% ఆసియాకే వెళ్తుంది. ఇది భారత్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ వంటి ఇంధన దిగుమతి దేశాల బలహీనతలను బహిర్గతం చేసింది. అయితే మిత్రదేశమైన భారత్కి చమురు, ఎల్పీజీ ట్యాంకర్లకు హార్మోజ్ జలసంధి నుంచి తీసుకెళ్లేందుకు ఇరాన్ అనుమతిచ్చింది. ఈ పరిణామం భారత్కే కాకుండా మన పొరుగున ఉన్న దేశాలకు ఊరట కలిగించింది. తీవ్ర సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశం ఇప్పటికీ బంగ్లాదేశ్, శ్రీలంకలకు టన్నుల కొద్దీ ఇంధనాన్ని పంపింది. మరోవైపు ఇంధన సంక్షోభం నుంచి తమను సైతం గట్టెక్కించమని మాల్దీవుల ప్రభుత్వం భారత్ని అభ్యర్థించింది. మాల్దీవుల అభ్యర్థతను సైతం భారత్ పరిశీలిస్తోంది. భూటాన్, నేపాల్లకు కూడా న్యూఢిల్లీ నిరంతరాయంగా సరఫరాను కొనసాగిస్తుంది. ఈ 3 దేశాలు భారత్ సహాయాన్ని కోరాయన్న విషయం వారం రోజుల క్రితం విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు. ఇక దేశీయ లభ్యత, ఉత్పత్తి స్థాయిలను అంచనా వేసిన తర్వాత ఫేజ్ల వారీగా నిర్ణయం తీసుకుంటున్నారు. భారత ప్రస్తుతం భయాందోళన మధ్య లేదని, సుమారు 2 నెలలకు సరిపడా ఇంధనం ఉంది. ఇక్కడ స్పష్టమైన సందేశం ఏంటంటే సంక్షోభ సమయంలో ఇంధన భద్రతకు భారత్ అనివార్యమైంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన సంక్షోభం బంగ్లాదేశ్లో అత్యంత స్పష్టంగా కనిపించింది. ఢాకా తన చమురులో 95%, గ్యాస్లో 30% దిగుమతి చేసుకుంటుంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో బంగ్లా ఇప్పుడు విస్తృతమైన విద్యుత్ కోతలతో పోరాడుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన వస్త్ర, గార్మెంట్ రంగం కూడా డీజిల్ కొరత కారణంగా ముప్పులో ఉంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. 5 ప్రభుత్వ ఎరువుల కర్మాగారాలలో 4 కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సంక్షోభం మధ్య బంగ్లాదేశ్ భారత్ని సంప్రదించింది. వెంటనే భారత్ సహాయాన్ని అంగీకరించింది. 2017లో కార్యరూపం దాల్చిన ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా హై స్పీడ్ డీజిల్ డెలివరీకి పెంచుతూ భారత్ వేగంగా స్పందించింది. ఇందులో ఎక్కువ భాగం అస్సాం నుంచి పంపిస్తున్నారు. మార్చి 10న భారత్ 5,000 టన్నుల డీజిల్ పంపింది. ఇది 15 ఏళ్ల ఒప్పందంలో భాగమే. త్వరలో అదనంగా మరో 10 టన్నుల డీజిల్ సరఫరా చేయనుంది. మరో 7,000 టన్నుల డీజిల్ సరఫరాకు సిద్ధమవుతుంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్తో దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించేందుకు సంకేతాలు ఇచ్చిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2024 ఆగస్టులో షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా చెడిపోయాయి. ఇండియా వ్యతిరేక భావన, బైకాట్ ఇండియా వంటి ప్రచారాలు పెరగడానికి కారణం. బంగ్లాదేశ్
పాకిస్తాన్తో సన్నిహితంగా ఉండడమే. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం భారత్ వైపు మొగ్గు చూపడం సంబంధాలను తిరిగి పట్టాలెక్కించింది. ఈ నెల 7న ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ పర్యటనపై కూడా అందరి కళ్ళు పడ్డాయి. ఏడాది క్రితం వరకు భారత్ను తీవ్రంగా వ్యతిరేకించిన మాల్దీవులలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియా అవుట్ ప్రచారం తర్వాత ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ఆదేశించి చైనా వైపు మొగ్గు చూపడంతో 2024లో ఇరు దేశాల సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత తీవ్రమైన ఇంధన సంక్షోభం ఈ దేశ బలహీనతలను బహిర్గతం చేయడంతో మాల్దీవులు భారత్ని సంప్రదించక తప్పలేదు. దీని వెనుక ఒక అంతర్లీన సంక్షోభం ఉంది. మధ్యప్రాచ్య అశాంతి కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలగడంతో దాని పర్యటన ఆధారిత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అంతేకాకుండా దక్షిణాసియా పొరుగు దేశాల మాదిరిగానే మాల్దీవులు కూడా ఎక్కువగా ఆధారపడి ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల కొరత రోజువారీ జీవితాన్ని స్తంభింపచేసింది. ఈ క్రమంలోనే ఇటీవల మొయిజ్జు ఇండియాను నమ్మకమైన భాగస్వామిగా పేర్కొన్నారు. ఆ తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల కోసం మొయిజ్జు భారత్ని సంప్రదించాడు. కష్టకాలంలో ఇంధన సరఫరా చేయాలని అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను మోడీ ప్రభుత్వం పరిశీలనలో పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో దేశం శ్రీలంక. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితి 2022 నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఆ సమయంలో ఈ దేశం చైనా పెట్టుబడులపై ఆధారపడింది. దీని కారణంగా చైనా గూఢాచారి నౌకలను తన ఓడరేవుల్లో ఉంచేందుకు అనుమతించింది. కొలంబో అప్పుడప్పుడు భారత్ భద్రతా ఆందోళనలను విస్మరించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఇరాన్ యుద్ధం కుదిపేసింది. ఆ దేశం తన ఇంధన అవసరాల కోసం 60% దిగుమతి చేసుకుంటుంది. అందులో అధిక భాగం హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. పైగా శ్రీలంక వద్ద 1 నెల కంటే ఎక్కువ ఇంధన నిల్వ సామర్థ్యం లేదు. దీనివల్ల ఇంధన ధరలు 33% పెంచాల్సి వచ్చింది. ఈ సంక్షోభం మధ్య శ్రీలంక దేశ అధ్యక్షుడు మన దేశ ప్రధానికి ఫోన్ చేశాడు. 2022లో అనుకున్నట్లే ఇప్పుడు సహాయం చేయాలని అభ్యర్థించారు. ఫస్ట్ రెస్పాండ్ అవుతూ తన పాత్రను నిర్వహిస్తూ మార్చి 28న 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్, 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ పంపింది. తర్వాత భారత్ సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ శ్రీలంక ప్రకటన విడుదల చేసింది. భారత్ సత్వర మద్దతుకు కృతజ్ఞత చెప్పాడు. ట్విస్ట్ ఏంటంటే ఏ దేశ అండ చూసుకుని భారత్పై ఇష్టానుసారంగా రెచ్చిపోయారో ఇప్పుడు ఆ చైనా ఆ దేశాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ తీరు ఎప్పుడు వ్యాపారం వ్యూహం చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు కూడా అదే చేస్తుంది. నామమాత్రపు సరఫరాతో చేతులు దులుపుకుంటుంది. భారత్ మాత్రం కష్టకాలంలో వారికి కొండంత అండగా నిలుస్తుంది. చైనాతో స్నేహం వడ్డీ వంటిదని, భారత్తో స్నేహం బాధ్యతతో కూడిన భరోసా అని తెలుసుకున్నాయి. కాబట్టి భారత్ అవుట్ అని నినదించే దేశాలు ఇప్పుడు ఇండియా గ్రేట్ అని నినదిస్తున్నాయి. మొత్తంగా ఇరాన్ యుద్ధ సంక్షోభం పొరుగు దేశాల కళ్ళు తెరిపించాయి. చిన్న దేశాలు కష్టకాలంలో ఉన్న సమయంలో నిలబడే దేశం ఒక్క భారత్ అని వారికి జ్ఞానోదయమైంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.